వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లు నేర్పించాలని నేను అనుకుంటున్నాను. వీడియో చూస్తే అర్థమవుతుంది. బయట ఒక బల్ల వేశారు, అవునా ఒక బల్ల పెట్టారు. ఆ బల్ల మీద ఇది తెలుసు కదా కాయిన్స్ చేసేది, స్నాక్స్ అదే కేక్, బిస్కెట్స్ అండ్ కొన్ని పెట్టారు. అక్కడ టేబుల్ మీద పెడతాము. మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అటే వెళ్తూ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకోండి. దానికి ఒక 5 రూపాయల కాయిన్ ఇందులో వేయండి. యాక్చువల్గా పిల్లలకి మంచి నేర్పించాలన్న ఉద్దేశాన ఇదంతా చేశారు. ఎందుకంటున్నాను అని అంటే, జస్ట్ ఆ చాక్లెట్ కాస్ట్ ఒక్కొక్కటి 5 రూపీస్ కన్నా ఎక్కువే. 5 రూపీస్ కాయిన్ మాత్రమే వేయండి అని చెప్పి పిల్లల చేత అలా అలవాటు చేస్తున్నారు అని అంటే, జస్ట్ వాళ్ళకి మంచి నేర్పిస్తాకి. చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. మిరాన్ చేసే ఈ సేల్ ఏంటంటే, వాసవ మేడంలో మనం కూర్చున్న క్యాంపస్ మొన్న వరదలు వచ్చినప్పుడు మునిగిపోయింది. సో మనందరం సజావుగా మన కార్యక్రమాలన్నీ చేసుకోవాలంటే దీన్ని ఎత్తులేపాలి, అడుగున్నర ఎత్తులేపాలి. ఇవాళ వీడు ఒక డొనేషన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. బిస్కెట్ ఆర్ చాక్లెట్ ఇఫ్ యూ బై ఎనీథింగ్. ఇవి కూడా మీకు చూపిస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని. చేసి 5 రూపీస్ కిటీ బ్యాంక్ దాంట్లో వేస్తే అవన్నీ ఓపెన్ చేసి వాసవ మేడం అంటే డొనేషన్గా. ఓకే, నేను ఆపుతాను, నువ్వు చెప్పు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఓకే, కీప్ ఇట్ సమ్. గట్టిగా ఇంకోసారి. What is this animal? Tell them they don't know what it is. This is called the Saurus. Yeah. Come to say, come friend. What is this? What is this? They parent. Name. What is the name of this animal? ఫోన్ పేలు, జీపేలు తీసుకోం మేము. బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ 5 రూపీస్. మేడం వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఫోన్పేలో గూగుల్ పేలో అలాంటివి ఏం తీసుకోము, జస్ట్ కాయిన్ వేసి చాక్లెట్ తీసుకోండి లేదా బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి అని చెప్పి. పిల్లలకి నేర్పించే విధానం ఉంది చూసారా, నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. మేడం వాళ్ళని చూసి ఈ 6 మంత్స్లో ఇన్స్పైర్ అయిన దానికన్నా కూడా ఈరోజు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. చాక్లెట్ పౌచ్ చూసారు కదా, మీకు అర్థమవుతుంది కదా 5 రూపీస్ వర్త్ అండి. అది ఎంత వర్త్ అని మీకు అర్థమవుతుంది కదా. సో పిల్లల్ని మనం కూడా ఇలా పెంచుకుందాం. ఇలా కొంచెం అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించేలాగా పెంచాలి అని నాకు అర్థమైంది. నేను కూడా ఇక నుంచి మనీ వైజ్ ఆలోచించకుండా వాళ్ళని హానెస్ట్గా అంటే ట్రూత్ఫుల్గా ఉండేలా పెంచుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.